ఈ తెలుగు చలనచిత్ర మండలి వాళ్ళందరూ బావిలో కప్పలు ఆడెక్కడికి పోతే ఆ బావిని తీసుకుపోతారు. ఒక్క దేశభక్తి సినిమాలు లేవు, అన్ని బూత్ సినిమాలే. తెలంగాణ తిట్టుకుంటే సినిమాలు, రాయలసీమ తిట్టుకుంటే సినిమాలు, ఉత్తరాంధ్ర తిట్టుకుంటే సినిమాలు. విలన్లు ఎవడరా అంటే గొల్లోళ్ళు, రెడ్డోళ్ళు విలన్లు, బాపనోళ్ళు, కోమటోళ్ళు జోకర్లు. ఎస్సీలు మనుషులే కాదు, ఈ చదువులు మాకొద్దని వాడు వేజల సత్యనారాయణ తీసాడు. దళితులను తిట్టుకుంటే సినిమాలు తీసాడు. కులతత్వం వీళ్ళకు పచ్చి కులతత్వం, ప్రాంతీయ తత్వం వీళ్ళది. ఐడి జయరాజుకి అందరికంటే ముందు ఆయనకు దాదాపాలికి అవార్డు వచ్చింది. అందరికంటే ముందు 300 మరాఠీ సినిమాలు, 200 హిందీ సినిమాలు, మూకీ సినిమా పృథ్వీరాజ్ కపూర్ కాలం పడాయి. అది ఎందుకు ఆయన బొమ్మ ఎందుకు పెట్టారు? చిన్న చిన్నగా చూడండి, ఐడి జయరాజు చిన్నది. ఈ దొంగలు పెద్దరాయి, లంగలు దొంగలు అనేది పెద్దగా. నారాయణ రెడ్డి బొమ్మ ఎందుకు లేదు? ఇక్కడ ఎన్ని పాటలు రాసిన నారాయణ రెడ్డి, రాసేది బొమ్మ ఎందుకు లేదు? తెలంగాణ వాళ్ళు ఎందుకు పెట్టలేదు? ఆంధ్ర వాళ్ళే పెడతారు, కులం వాళ్ళే పెడతారు. కాలేజీ ఎందుకు లేదు? సినిమాలు ఎంతమంది తెలంగాణ రాయలేదు? వాళ్ళు ఎందుకు పెట్టరు? ప్రభాకర్ రెడ్డి ఇస్తే ఇంత చిన్న భూమి ఆయన పెట్టారు. ఎందుకు పెట్టరు? తెలంగాణ వాళ్ళు పెట్టరు. మీరు తెలంగాణ వాళ్ళు అంటరాని వాళ్ళు, మీరు తెలంగాణ వాళ్ళు అస్పృశ్యులు. కాబట్టి తెలంగాణ వాళ్ళు ఇప్పుడు మేల్కోవాలి. ఈ భూమి మనది, సర్ఫకాస్ భూమి ఇది. మొత్తం స్టూడియోకి ఇచ్చింది సర్ఫకాస్ భూమి. అంటే నిజాముద్దీన్ స్టేట్ గవర్నమెంట్కి వచ్చింది. మన భూములు కదా అవన్నీ. మన భూములు తీసుకొని మీరు మమ్మల్ని అవమానిస్తారా? మమ్మల్ని చిన్న చూపు చూస్తారా? మీరు అవమానిస్తే ఒప్పుకోం, మేము అంటరానితనం ఒప్పుకోం. అందుకనే తెలంగాణ వాళ్ళంతా లేవాలి, మళ్ళీ తెలంగాణ సినిమా రావాలి, పెట్టుబడి నుంచి విముక్తి చేయాలి, ఏకాధిపత్యం నుంచి విముక్తి చేయాలి, జై తెలంగాణ ఆడాలి, తెలంగాణ పౌరుషమేందో చూపించాలి.